ఎమ్మెల్యేలందు జంపింగ్ జపాంగ్లు వేరు. ఆ జంపింగ్ జపాంగ్లో ఆయన తీరు మరీ వేరు. ఎంత వేరంటే ప్రతిపక్ష పార్టీ సభ్యుడినంటారు, అధికార పక్షంతో చట్టాపట్టాలేసుకొని తిరగరు. ఇటు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనరు, అక్కడ మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంటారు. అంత గజిబిజి గందరగోళం అన్నట్లుగా మారిన ఆ ఎమ్మెల్యే తీరు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏంటా స్టోరీ? బాట మారిందా, మనసు మారిందా? కాంగ్రెస్ తోనా, టిఆర్ఎస్ తోనా? బండ్ల తీరుతో పొలిటికల్ కన్ఫ్యూజన్. చిత్ర విచిత్రంగా కృష్ణమోహన్ రెడ్డి తీరు. 2024 ఎన్నికల తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో రాజకీయ స్వరూపం మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో 2 మినహా మొత్తంగా అన్ని స్థానాల్లోనూ కాంగ్రెసే గెలిచింది. గద్వాల్లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్లో విజయుడు గులాబీ జెండా ఎగరేసినప్పటికీ ఆ తర్వాత సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అనూహ్యంగా అధికార పక్షం వైపు వెళ్లిపోవడంతో రాజకీయ గందరగోళం ఏర్పడింది. ఈ గందరగోళం ఆయన పార్టీ మారడం వల్ల కాదు, ఆయన వ్యవహరిస్తున్న తీరు వల్ల అనేది ఇక్కడి రాజకీయ వర్గాలు చెప్తున్న మాట. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయ్యుండి అధికార పక్షంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే పైకి మాత్రం తాను పార్టీ మారలేదని చెప్తున్నారు. ప్రస్తుత పరిస్థితులతో ఉమ్మడి జిల్లాలోనే నడిగడ్డ రాజకీయాలు ఒక మిస్టరీగా కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వేసిన పొలిటికల్ స్టెప్ నియోజకవర్గంలో అన్ని పార్టీలను కన్ఫ్యూజ్ చేస్తోంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే కండువా కప్పుకున్న ఆయన తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అని చెప్తున్నారు. ఆ పార్టీ మీటింగ్లకు ఎక్కడా అటెండ్ కావట్లేదు. మరోవైపు ఎమ్మెల్యేగా తాను గెలిచిన బీఆర్ఎస్ లోనైనా యాక్టివ్ గా ఉన్నారా అంటే అదీ లేదు. అసలు ఆ పార్టీ వైపే చూడడం మానేశారు. అయితే పార్టీలను వదిలేసి ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో మాత్రం ఆయన చురుగ్గా వ్యవహరిస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీకి దూరంగా ఉంటున్నప్పటికీ తన అనుచరులకు మాత్రం ప్రభుత్వంలో కీలకమైన నామినేటెడ్ పదవులు ఇప్పించుకున్నారు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. మంత్రి జూపల్లి కృష్ణారావుకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బండ్ల ఆయన అండదండలతోనే ప్రస్తుతం రాజకీయం చేస్తున్నారట. ఆ మధ్య పార్టీ మార్పు అంశంలో వెనకడుగు వేస్తున్నారనే ప్రచారంతో మంత్రి జూపల్లి కృష్ణారావే హుటాహుటిన బండ్ల నివాసానికి వెళ్లి ఓదార్చారట. ఏం పర్లేదు, ఆయన కాంగ్రెస్ ప్రభుత్వానికే మద్దతు కొనసాగిస్తారు అంటూ స్వయంగా మంత్రి చెప్పాల్సి వచ్చింది. అయితే నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను మంత్రులను, సీఎంను కలుస్తున్నానని బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చెప్పుకోవడం ఇంకో విశేషం. ప్రభుత్వ కార్యక్రమాల్లో ముందుంటున్న బండ్ల పార్టీల విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తున్నారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన చిత్ర విచిత్రమైన రాజకీయ పోకడపై నియోజకవర్గంలో గట్టిగానే గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన వ్యవహార శైలి వెనక బలమైన కారణమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి అధికార పక్షంలోకి ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల్లో బండ్ల కూడా ఉన్నారు. ఈ ఫిరాయింపుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం, వాటిని అనుసరించి అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వడం, ఇలా వరుస పరిణామాలతో బండ్ల అలర్ట్ అయ్యారట. తాను పార్టీ మారినట్టు రుజువైతే అనర్హత బయటపడడం ఖాయమనే భయంలో ఉన్న బండ్ల అనుక్షణం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారట. అటు బీఆర్ఎస్ కి, ఇటు కాంగ్రెస్ కి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఒక ఎమ్మెల్యేగా మాత్రం ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారట. అనర్హత వేటుకి భయపడి ఇప్పటి వరకు ఎక్కడా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో గానీ, సమావేశాల్లో గానీ కనిపించట్లేదు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. ఆ మధ్య కాంగ్రెస్ ఫ్లెక్సీలలో తన ఫోటోలు ఉపయోగిస్తున్నారంటూ విచిత్రంగా పోలీసులకి ఫిర్యాదు కూడా చేశారాయన. తాను గెలిచిన పార్టీలోనే కొనసాగుతున్నాను అంటూ ఆ ఫిర్యాదులో బండ్ల పేర్కొనడం ఇంకో విచిత్రం. మొత్తంగా ఇక్కడ ఉండడు, అక్కడ తిరగడు అన్నట్టుగా కృష్ణమోహన్ రెడ్డి వ్యవహార శైలి కనిపిస్తోంది. ఈ అనర్హత వేటు టెన్షన్ తో తాను ఏ పార్టీయో కూడా చెప్పుకోలేని పరిస్థితిలో పడిపోయారు బండ్ల. తాను పార్టీ మారలేదని వాదిస్తున్న ఆయన ఇదే అంశంపై త్వరలోనే న్యాయ నిపుణులతో చర్చించి వివరణ ఇస్తానని కూడా చెప్తున్నారు. ఏదేమైనా గద్వాల్ ఎమ్మెల్యే అటా ఇటా అంటే మాత్రం అంతా గజిబిజి గందరగోళం అంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.